వచ్చిన సంఘానికి బాగున్నాను. సాక్ష్యం ఏంటంటే మొన్న బాగా జ్వరం వచ్చేసింది, కాళ్ళు చేతులు బాగా అసలు పేడకల్లో బాగా పేడకల్లోకి. సరే అని చెప్పి చెప్తే ఏంటమ్మని చెప్పి చూశాడు. బాగా ముందు కాలుతుంది. ఏంటన్నా పేడకల్లో కూడా వస్తుంది. ఏంటంటే తెలియదు. ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాను. సరే పేరు అమ్మాయి గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించారు. అమ్మ తగ్గపడలేదు, రాలేదు, జ్వరం కానీ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అలా టాబ్లెట్లు రాసింది. ముందుగా అయ్యగారు ప్రార్థన చేసినామంటే సౌకర్యం పట్టేసింది. చాలా వరకు జ్వరం తగ్గిపోయింది. నీరసం, కాళ్ళు చేతులు లాగడం. సరే అని చెప్పేది లాగలేదు. హాస్పిటల్కి వెళ్తే బీపీ బాగా తక్కువగా ఉండడం, లో అయిపోయిందని చెప్పి అన్నారు. బ్లడ్ కూడా లేదు అని చెప్పారు. స్నానం మందులు రాసింది. అయ్యగారు అసలు ప్రార్థన చేయడమే నాకు అంతా తగ్గిపోయింది. కాకపోతే ఏంటంటే మెండరాలు గుంజుకోవడం, కాళ్ళు చేతులు లాగడం తగ్గట్లేదు. ఏంటయ్యా అని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేస్తున్నాం. 3 రోజులకి రాసిన మందులు ఒక్క పూటతోనే నాకు తగ్గిపోయింది. మరి అయ్యగారు ప్రార్థన వల్ల, దేవుని యొక్క కృప వల్ల రాత్రులు కూడా నడవలేదు. 3 రోజులు 2 రోజులు కూడా. దాని నిమిత్తం నాకు ఈ శాపం అని చెప్పేసి నేను ఇంకా దిగులు ఎదుగుతున్నాను. అయ్యగారు ప్రార్థన చేయడం చాలా వరకు తగ్గిపోయింది. బలహీనత కూడా కొంచెం ఉంది. బిళ్ళలు వేసుకున్నా కూడా కొద్దిగా ఉంది. ఆ కొద్ది కూడా పూర్తిగా నాకు అయ్యగారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో తగ్గిపోయింది. అయ్యగారి వల్ల, దేవుని యొక్క కృప వల్ల మేము ఎటు రీతిగా మేము ఉన్నామంటే దేవుని యొక్క కృప. అయ్యగారు ప్రార్థన వల్ల మేము ఎటు రీతిగా ఉన్నాము. అదేన స్థితిలో ఎంతగానో దేవుడు మమ్మల్ని ఎప్పటికప్పుడే మమ్మల్ని కాపుదలుగా ఎక్కడ చాటున ఆయన భద్రపరుచుకుంటాం. మాకు చిన్న చెప్పులు ఎంతగానో తోడైనందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇదే చిన్న సాక్ష్యం. దేవుడు దీవించుకున్నాక